నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్లో తల్లి పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మన డైరెక్టర్స్ కొంతమంది స్టార్ హీరోయిన్స్ తమ సినిమాల్లో తల్లి పాత్రలను చేయిస్తున్నారు. అయితే మీనా, జ్యోతిక, భూమిక లాంటి కొంతమంది తారలు ఇంకా తల్లి పాత్రల్లోకి షిఫ్ట్ అవ్వలేదు. ఇక వీరిలో జ్యోతిక ఉమెన్ సెంట్రిక్ మూవీస్తో అదరగొడుతూనే ఉంది. ఇక తాజాగా జ్యోతికను తల్లి పాత్రల వైపు మళ్లించే ప్రయత్నం టాలీవుడ్లో జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు కొత్తగా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కాంబినేషన్స్ సెట్ చేయడంలో వారి ఆలోచనలు ఆడియన్స్ ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి. క్రేజీ కాంబోలను చూపిస్తూ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజులు చేస్తూ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కాంబోనే మనం త్వరలో తెరపై చూడబోతున్నాం. హీరోయిన్గా దశాబ్దం పాటు ఊపేసిన జ్యోతికను తల్లి పాత్రలో చూడబోతున్నాం. ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. తనదైన స్టైల్లో ఆకట్టుకుంటుంది. ఎన్నో సినిమాలో నటించి హీరోయిన్ జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆమె పవర్ఫుల్ రోల్స్ చేసింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వెళ్ళింది. ఇక తాజాగా ఆమె ఒక తెలుగు హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నాగ చైతన్య ప్రజెంట్ తండేల్ అనే మూవీ షూట్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో చైతును సరికొత్తగా చూడబోతున్నారు ఆడియన్స్. ఇక ఈ అక్కినేని హీరోకు తల్లి పాత్రలో జ్యోతిక కనిపించబోతోందట. నాగ చైతన్య తాండేల్ అయిపోగానే కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడట. విరూపాక్షతో ఈ దర్శకుడు మంచి పేరు సాధించాడు. అయితే చైతుతో కూడా అలాంటి సినిమా ఒకటి ప్లాన్ చేశాడట కార్తిక్. అంతేకాదు ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత నాగ చైతన్య పూజా హెగ్డే జంటను మరోసారి తెరపై చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో నాగ చైతన్యకు తల్లి పాత్రలో హీరోయిన్ జ్యోతిక కనిపించబోతోంది. ఈ విషయం అఫీషియల్గా తెలియకపోయినా టాలీవుడ్లో మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాలంటే అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే గతంలో కింగ్ నాగార్జున సరసన హీరోయిన్గా నటించింది జ్యోతిక. ఇక నాగార్జున కొడుకు చైతన్య తల్లిగా కూడా నటించబోతోంది అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.